ఎగ్ 65 చేస్తున్నా. ఫస్ట్ వాటికి కావాల్సింది ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లవర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, మిరియాల పౌడర్, కొంచెం నాకు కాశ్మీరీ రెడ్ చిల్లీ దొరకలేదు, సో నేను పాప్రికా వాడుతున్నా. పాప్రికా పౌడర్ 1/4 టీ స్పూన్ ఆఫ్ పాప్రికా పౌడర్, ఒక 3/4 స్పూన్ కారం రెడ్ చిల్లీ పౌడర్. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని బ్యాటర్ లాగా తయారు చేసుకో. చలో, ఇవన్నీ బౌల్లోకి వేసుకున్నాను. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని బ్యాటర్లా తయారు చేసుకున్నాను. కొంచెం కలర్ ఎక్కువ కావాలంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ లేకపోతే ఆ పాప్రికాన్ ఉంది కదా, అది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే టూ మచ్ కలర్ అయిపోతుంది. ఇలా బ్యాటర్ రెడీ చేసుకోవాలి. మరీ లూజ్ వాటరీగా ఉండకూడదు. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్స్ని హాఫ్గా కట్ చేసుకొని బ్యాటర్లో ముంచుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ కట్ చేసుకుందాం. 2 హాఫ్స్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. 4 హాఫ్స్ కూడా కట్ చేసుకోవచ్చు, బట్ 2 హాఫ్స్ సరిపోతుంది. ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని వేడైపోయిన తర్వాత ఎగ్స్ వేసుకుందాం బ్యాటర్లో ముంచుకొని. ఇలా ఎల్లో సపరేట్ కాకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకే, ఇంకో 3 ఉన్నాయి కదా, 3 ఎగ్ హాఫ్స్ అవి కూడా యాడ్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత టెంపరింగ్ అంటారు కదా, అది చేద్దాం. ఇవి కూడా అయిపోయాయి, తీసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. బాండీ పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. వాటర్ ఉన్నాయి, వాటర్ పోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక 2 చిన్న చిల్లీ లాంగ్ పొడవుగా కట్ చేసుకున్నవి, ఇది వెల్లుల్లి చిన్నగా చాప్ చేసుకున్నా, కొంచెం కరివేపాకు. ఆయిల్ వేడెక్కేలోపు వీటిని కట్ చేసుకుందాం. అది మరి పెద్ద పెద్దగా ఉన్నాయి. చేసుకోవచ్చు, కావాలంటే ఇంకా చిన్నవిగా కూడా కట్ చేసుకోవచ్చు, బట్ ఈ సైజ్ ఓకే. టోటల్ మనకి ఎన్ని పీసెస్ వచ్చినాయి? 3x కదా, 4 4 12 పీస్. ఆయిల్ వేడయింది. కొంచెం ఇందా తరిగిపెట్టుకున్నాం కదా, తరిగిపెట్టిన వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ, కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం. ఇవి ఎగ్స్ ముందు వేసుకునేటప్పుడు కావాలంటే కొంచెం కర్డ్ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ దట్ ఈస్ ఆప్షనల్. ఆఫ్ చేస్తున్నా, అయిపోయింది ఎగ్ 65. ఇది యాక్చువల్లీ డ్రై ఎగ్ 65. కొంచెం వెట్గా కావాలంటే సాసెస్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం రెడ్ చిల్లీ సాస్, లేకపోతే కొంచెం టమాటో కెచప్ కానీ. బట్ ఇది సింపుల్గా అయిపోతుంది వాటితో కంపేర్ చేసుకుంటే.